నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మన దగ్గర సత్తా లేనప్పుడు సమర్థుడైన నాయకుడికి సమర్థన చేస్తే తప్పేం లేదు. ఇది ఉగాది వేడుకల సందర్భంగా మాట్లాడుతూ జనసేన చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు డీసీఎం చేసిన వ్యాఖ్య కరెక్ట్గా పిఠాపురం ఆవిర్భావ సభలో చేసిన దానికి కాంట్రాస్ట్ భిన్నమైనది. నిలబడ్డాం, నిలబెట్టాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 250 కోట్ల క్వాడ్స్ని అక్రమంగా ఎలా తరలించారు, దానికి సంబంధించి ఆయనకి నోటీసులు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఏం మాట్లాడారు, నిన్నేం మాట్లాడారు ఒకసారి చూసి వెళ్దాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. సో చూసాం కదా ఆ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం మాట్లాడారు అంటే, జస్ట్ ఆవిర్భావ సభకి ఇప్పటికీ ఒక 3 వారాల వ్యవధి. సో దీని మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. సరే, దీంతో బిగ్ డిబేట్ స్టార్ట్ చేసే ముందు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్ గారు. అలాగే లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మీకాంత్ గారు. ఇంకా కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే బాలకోటయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, దళిత బహుజన ఉద్యమ నేత. ఇంకా పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. సో టు స్టార్ట్ విత్ లక్ష్మీకాంత్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడిన దాన్ని? ముందు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో చెప్పింది ముమ్మాటికి నిజమండి. నిన్న కూడా ఉగాది పురస్కారాలు అన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడింది కూడా ఏ విధంగా మాట్లాడారంటే, మన దగ్గర సత్తా లేనప్పుడు. ఎందుకంటే జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తలే ఉన్నారు, కానీ ఇవాళ రోజున ఫైనాన్షియల్గా నిలబడే పట్టుమని 10 మంది నాయకులు కూడా లేరు. అటువంటి నాయకులు ఉంటే 2019లో ఎన్ని చోట్ల మేము పోటీ చేసి ఎంత దెబ్బతిన్నాం. ఇవాళ రోజున రాజకీయాలు అనేది ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇవాళ రోజున అంత పార్టీ అనేది మేము పట్టుదలతో, పోరాట శక్తితో మేము ముందుకెళ్తున్నామే కానీ ఇవాళ రోజున ఫైనాన్షియల్గా ఎక్కడా కూడా ఏ నాయకుడు బలపడింది లేదు. మీరు చూసుకుంటా ఉండంటే సామాన్య నాయకులే ఇవాళ రోజున నాయకులు బలపడటం కోసం జనసేన పార్టీ పెట్టారా, కార్యకర్తల్ని బలోపేతం చేయడం కోసం పెట్టారా? కార్యకర్తల బలోపేతం కోసం అండి. అయితే ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. 21 స్థానాల్లో నిలబడిన నాయకులు కూడా ఒకసారి చూసుకుంటే బాలరాజు గారు కానీ అట్లాంటి నాయకులు ఎటువంటి వాళ్ళు పోటీ చేశారనేది కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నిన్న సభావేదికగా మనకు సత్తా లేనప్పుడు ఇట్లాంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ఖచ్చితంగా మనం సపోర్ట్గా ఉండాలి. ఈ రాక్షస పాలన పోవాలంటే కనుక మనం ఖచ్చితంగా కలిసి వెళ్ళాలని ఉద్దేశం. రాక్షస పాలన పోయిందండి, ఇప్పుడు మీ పాలన వచ్చింది, కూటమి పాలన. అవును సార్, అది పోవాలంటే మనం మద్దతు ఇవ్వాలన్న విషయం మీద ఆయన రాక్షసులందరికీ నోటీసులు ఇస్తున్నారు, జైళ్ళల్లో ఇస్తున్నారు. ఇంకా భయపడటం దేనికి? మీరు భయపడేదేం లేదే, ఇక్కడ భయపడేదేం లేదు. ఆ ప్రస్తావనని గుర్తు చేశారని చెప్పేసి నేను చెప్తాను. అవసరంలా గతాన్ని పదే మీరు తలుచుకుంటా ప్రయోజనం ఉండదు. మీరు వర్తమానంలో ఉండాలి, మీరు పవర్లో ఉన్నారు. అవును సార్, నేను ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన దాంతో ఒక్కసారి క్యాడర్స్ నీరసపడిపోయింది. అంటే నీరసపడిపోయారు. ఎన్నాళ్ళు ఇలా మనం సపోర్ట్ చేసుకుంటే వెళ్దాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకునే తత్వం బట్టి ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లే చేసింది ఎట్లా ప్లే చేశారు, ఆవిర్భావ సభలో వీడియో ఒకటి ప్లే చేశారు, నిన్నటి వీడియో ప్లే చేశారు. రెండు ఆయన మాట్లాడారు. ఎవరు డబ్బింగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు అదే సార్ నేను అంటుంది, ఆ రోజు డబ్బింగ్ చెప్పకపోవడం అని కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఫస్ట్ స్పందించిన వ్యక్తి ఈయనే. రాష్ట్రంలో లోకేష్ గారు కూడా బయట విదేశాల్లో పర్యటన చేస్తున్నప్పుడు ఇటు పక్కన కార్యకర్తలకి సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. ఆ టైంలో ఇటువంటి దమ్మున్న నాయకుడే కదా ముందుకు వచ్చారు. అందుకనే అంటుంది, మనకి అంత దమ్మున్న నాయకుడు ఇవాళ రోజున ఆయన పక్కన ఉన్నారు కాబట్టి నేను ఇవాళ రోజున మనం కూటమి పాలన అనేది సాగుతుందండి.
అది నేను చెప్తుంది. సో మీ క్యాడర్స్ ఇంకో 10 ఏళ్ళు ఆగాలి ఆయన ముఖ్యమంత్రిని గారు చూడాలి అంటే. 10 ఏళ్ళని మేమే అనవండి, కాకపోతే ఆయనే అనేసారుగా 10 అట్లాగే 15 ఏళ్ళు అన్నారు. అవును, కరెక్ట్. 15 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగాలి.